హాయ్ అండి, దిస్ ఈజ్ వాసు ప్రాపర్టీస్ గుంటూరు. ఇప్పుడు మీ ముందుకి మంచి హౌస్తో వచ్చానండి. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ హౌసు. దయచేసి వీడియో మొత్తం చూడండి. హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది. ఇది అల్టిమేట్గా ఓనర్ కన్స్ట్రక్షన్, వారికి టేస్ట్కి అనుగుణంగా చేసుకున్నటువంటి కన్స్ట్రక్షన్ అండి. అదేవిధంగా మనం దీన్ని ఒక 3 to 4 days ఎగోనే పోస్ట్ చేశాము. అయితే మనకి మంచి వ్యూస్ కానీ అదేవిధంగా కాల్స్ విజిటింగ్స్ కూడా ఆ విధంగానే వచ్చినాయండి. మోర్ కాల్స్ ఏజెంట్స్ కానీ అదేవిధంగా కస్టమర్లు చేసి హౌస్ని విజిట్ చేయకుండానే ప్రైస్ని అయితే అడుగుతున్నారండి. నేను దయచేసి ఆ విధంగా కాకుండా హౌస్ని డైరెక్ట్లీ విజిట్ చేయండి. బయ్యర్స్ అయితే మీకు నచ్చిన దాన్ని బట్టి ప్రైస్ని అడిగే ప్రయత్నం అయితే చేయొచ్చు. మనకి మంచి విజిటింగ్స్ కూడా వచ్చినటువంటి వీడియో అండి ఇది. వెరీ సూన్ ఇది అయితే మనకి మార్కెట్లో క్లోజ్ అయిద్దండి డీల్ అయితే. ఎందుకంటే మనమే కాకుండా మన ఫ్రెండ్స్ యొక్క యూట్యూబర్స్ కూడా పోస్ట్ చేస్తున్నటువంటి హౌసు. అదేవిధంగా ఓనర్ కన్స్ట్రక్షన్ హౌసు టౌన్లో అయితే ఎక్కడ లేవండి. అల్టిమేట్గా ఓనర్ కన్స్ట్రక్షను రీసెంట్గా రెన్యువేట్ చేసుకున్నటువంటి హౌసు 2019 కన్స్ట్రక్షన్ ఇది. ఈ విధమైన హాలు కింద 2 BHK, పైన 2 BHK, G+1 పర్మిషను, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్నటువంటి హౌసు విత్ ఫుల్ ఫినిష్డ్ అండి, విత్ కబోర్డ్ స్ట్రక్చర్తో సహా ఫుల్ ఫినిష్డ్ అయినటువంటి హౌసు. ఇదైతే ఓనర్ యొక్క అభిరుచికి తగ్గట్టుగా చేసుకున్నటువంటి హౌసు. అయితే వారి పిల్లల ఎడ్యుకేషన్కి దగ్గరలో ఉన్నటువంటి భాష్యంసుకి మారుద్దాం అనుకున్నప్పటికీ కూడా సేమ్ అదే ఇప్పుడు లాస్ట్ ఇయర్ చదివినటువంటి క్యాంపస్లోనే కంటిన్యూ అవ్వాల్సిన పరిస్థితుల్లో ఇదైతే మనకి సేల్కి వచ్చింది. ఎగ్జాక్ట్లీ మొత్తం ఫుల్ ఫినిష్డ్గా విత్ కబోర్డ్ స్ట్రక్చర్తో మార్బుల్ ఈ విధమైన ఫినిషింగ్ వర్క్తో ఉన్నటువంటి హౌస్ అండి. యాజ్ పర్ వాస్తు ప్రకారం చేసుకున్నటువంటి హౌసు. ఇది పడమర ఫేసింగు, 115 గజాలు. ఇన్ బిల్ట్ మొత్తం కూడా 115 గజాల్లో ఉన్నటువంటి హౌసు. ఇంటి ముందు 33 అడుగుల రోడ్డు, ఇంటి ఆపోజిట్గా మినరల్ వాటర్ ప్లాంట్ ఉంటుంది. అదేవిధంగా మెయిన్ రోడ్డుకి వెరీ నియర్గా ఉంటుందండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే. ఇది ఇన్నర్ రింగ్ రోడ్ చైతన్య ఆపోజిట్ రోడ్ అయినటువంటి రోడ్లు అయితే వెరీ వాకబుల్లో ఉంటుంది. ఇన్ ఫ్రంట్ ఇదిగా లోపలికి వచ్చినప్పుడు ఈ విధమైన పార్కింగ్ స్పేస్తో ఉంటుంది. లొకేషన్ పరంగా బాగా డెవలప్ అయినటువంటి లొకేషన్ అండి. డైరెక్ట్లీ విజిట్ చేసిన వారికి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే దీని ఇంటి వెనక బిల్డర్స్ వారి చేత ఇండిపెండెంట్ హౌస్లు కన్స్ట్రక్షన్ చేసి 100 గజాల్లో ఉన్నటువంటి హౌస్లు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ 65 లక్షలు, 140 గజాల్లో ఉన్నటువంటి హౌస్లు 75 లక్షల్లో బిల్డర్స్ వారు కన్స్ట్రక్షన్ చేసి సోల్డ్ అవుట్ అయినటువంటి హౌస్లు ఉన్నాయి. అదేవిధంగా 100 నుంచి 150 ఫ్లాట్ల అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేసి అన్ని నివాసం ఉన్నటువంటి బాగా డెవలప్ అయినటువంటి లొకేషన్ ఇది. ఈ విధంగా లోపలని ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ విధమైన గ్రిల్స్తో ఉంటుంది. ఈ స్ట్రక్చర్ అంతా చూస్తేనే మనకు అర్థమవుతుందండి ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ అని. ఎంట్రన్స్లో సెల్లార్ స్పేస్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఇది రోడ్ ఫేస్తో ఉన్నటువంటి సెల్లార్
బాల్కనీ అండి, సారీ టు సే బాల్కనీ. పైన ఈ విధమైన హాల్ స్పేస్, లార్జ్ స్పేస్ అయితే ఉంటుంది. బికాజ్ కింద ఉన్నటువంటి పార్కింగ్ స్పేస్ కూడా పైన రావటం చేత ఫస్ట్ ఫ్లోర్ అయితే లార్జ్ స్పేస్ హాల్ అయితే ఉంటుంది. టూ బిహెచ్కే అండి, కింద 2 బిహెచ్కే, పైన 2 బిహెచ్కే. అదేవిధంగా ఇదే ప్రైస్లో మనం ఆల్రెడీ 1 crore చెప్పామండి. దీన్ని బార్గెన్ అయితే అవైలబుల్గా ఉంది. మనం ఎప్పుడు చెప్పినట్టుగా జీడిపప్పు రేటుని కందిపప్పు కాకుండా హౌస్ని చూసి డైరెక్ట్గా విజిట్ చేసి అంచనా ప్రకారంగా మీరు అడిగే వెసులుబాటు ఉంటుంది. ఇదే ప్రాంతంలో 3 బిహెచ్కే అపార్ట్మెంట్లు అయితే 80 lakhs అయితే మార్కెట్ జరుగుతుంది. ఇది ఇండిపెండెంట్ హౌసు, 4 bedrooms ఉన్నటువంటి హౌసు. అపార్ట్మెంట్ ప్లాట్లు అయితే ఇండిపెండెంట్గా ఇండివిజువల్స్ అనేటువంటి ఫీల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి. అదే బడ్జెట్లో 4 bedrooms ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి వస్తుంది. పడమర ఫేసింగ్ 115 గజాలు. ఓనరు సొంతంగా బిల్డ్ చేసుకున్నటువంటి, వారి అభిరుచికి తగ్గట్టుగా బిల్డ్ చేసుకున్నటువంటి హౌసు. ఇన్ ఫ్రంట్ ఈ విధమైన చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బాత్రూమ్ కూడా స్పేస్ బయట ఇచ్చినారు. యాజ్ పర్ వాస్తు ప్రకారం 3 వైపులా కూడా స్పేస్ ఇచ్చారు. ఇదిగోండి, దీని ఇంటి వెనకే ఎగ్జాక్ట్గా ఇండిపెండెంట్ హౌస్లు ఈ విధంగా 20 హౌస్లు, ఆ విధంగా అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసి మొత్తం సోల్డ్ అవుట్ అయి నివాసంగా ఉన్నటువంటి హౌస్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఇంటి ముందు నుంచి వెళ్ళాల్సినవే. ఇంటి ముందు 33 అడుగుల రోడ్డు, మెయిన్ రోడ్డుకి వెళ్ళేటువంటి రోడ్డు 60 feet రోడ్డు ఉంటుంది. మెయిన్ రోడ్డు కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్సేనండి. ఫస్ట్ ఫ్లోర్ చూసాం, ఈ విధంగా ఉంటుంది. టెర్రస్ అయితే ఈ విధంగా పైన వారు ఉన్నటువంటి టేస్ట్ ప్రకారం ఈ విధమైన డైమండ్స్ ఆర్చ్ని, వాటి చుట్టూరు లైటింగ్ ఫినిషింగ్ ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆర్సి, అదేవిధంగా మిర్రర్సు, గ్రిల్సు, ఇవన్నీ చూస్తేనే మనకి ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ అనే విధంగా అర్థమవుతున్నాయి. ఈజీగా మనకి తెలుస్తుందండి. హోసన్న మందిరం, అమరావతి రోడ్డు హోసన్న మందిరం దాటిన తర్వాత ఇదే స్పేస్లో బిల్డర్స్ వారి చేత కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్లు 1,40,00,000, 1,20,00,000 చెప్తున్నారు. అదేవిధంగా మార్కెట్ చేస్తున్నారు. అదేవిధంగా అమరావతి రోడ్డు నగరాలు హిమనే నగరు, సరస్వతి కాలనీ 25 feet రోడ్స్లో కూడా ఈ విధమైన బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్లు అదేవిధంగా చెప్పి మార్కెట్ చేస్తున్నారు. ఇది ఓనర్ కన్స్ట్రక్షను, అల్టిమేట్గా ఉన్నటువంటి మంచి కన్స్ట్రక్షన్ అండి. 1 crore చెప్తున్నారు. లిటిల్ బార్గెన్ ఉంది. ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌసు, మెయిన్ రోడ్డుకి అత్యంత దగ్గరగా ఉంటుంది. మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి. వాసు ప్రాపర్టీస్ కుంటూ. సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్.
మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోమాకండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.